సత్యనారాయణ వ్రతంలో అయితే ఇంకా రాజశేఖర్ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఎందుకు వచ్చారు అన్నట్టుగా ఇంకా అడుగుతూ ఉంటే ప్రేరణ అయితే సిద్ధు అయితే నేనే రమ్మని చెప్పాను అన్నట్టుగా సిద్ధు అయితే అంటాడు. ఇంకా గుణ అయితే మా నాన్న ఇక్కడ పిలుచుకొని వచ్చి అంటే వ్రతం చేయించుకోవాలని చెప్పని అనుకుంటున్నావా అని చెప్పనని ఇంకా తన నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఈ లోపల అక్కడికి డీజే అయితే వచ్చి ఇంకా గుణాకే షాక్ ఇస్తాడు. ఏంటి గుణ అంటే నాకు మొత్తం నిజం తెలిసింది, నేనే తనని ఇక్కడికి రమ్మని చెప్పన్నాను అన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా గుణ నోట్ల నుంచి అయితే ఒక్క మాట రాకుండా ఇంకా సైలెంట్గా వ్రతంలో తను కూడా కూర్చుంటాడు. ఇంక సిద్ధు ప్రేరణ అయితే ఏంటండి తను ఇక్కడికి వచ్చాడు, మన విషయం అంతా బయట పెట్టేస్తాడు అనుకుంటున్నావా అని అంటే ఏమో ఏం జరుగుతుందో చూడాలి అన్నట్టుగా ఇంకా గుణానైతే ఇంకా ఆ వ్రతంలో ఏ గొడవ చేయనీయకుండా డీజే అయితే తను నేను వాళ్ళిద్దరు విషయంలో నాకు మొత్తం నిజం తెలిసిపోయింది, వాళ్ళకి పెళ్లి కాలేదని, అందుకని చీట్ చేశారని చెప్పనని నేను వాళ్ళ మీద అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అన్నట్టుగా తనకైతే చెప్తాడు. ఇంకా అందరూ కోరుకున్న విధంగానే ఇంకా విక్రమ్ అలా ఇంకా అందరూ కోరుకున్న విధంగానే ఇంకా సిద్ధుకి ప్రేరణకైతే అమ్మ నాన్నగా ఇందిర అలాగే రాజశేఖర్ ఇద్దరు అయితే ఆశీర్వాదం ఇస్తారు. ఇంకా ప్రేరణకైతే సగం సంతోషంగానే అనిపించినా కానీ నువ్వు నా కూతురు కాదు అన్నాడు అని చెప్పిన మాత్రం బాధ అయితే అలాగే ఉంటుంది. ఇంకా సిద్ధు తనని అర్థం చేసుకున్నాడు కాబట్టి తన మామయ్యని తన ఇంటికి రావాలని చెప్పని తను అనుకున్నాడు. ఇంకా గుణాకైతే రాజశేఖరు అలా చేస్తూ ఉంటే ఇంకా చాలా కోపంగా ఉంటుంది. మీ సారు వచ్చాడు కాబట్టి మీరందరూ బతికిపోయారు, లేదంటే తర్వాత ఏం చేసిందో ఏమని అన్ని విషయాలలో పుల్లలు పెట్టి ఏదో ఒక మాట్లాడే విజయానంద్ కూడా అయితే ఇంకా పోలీస్ ఆఫీసర్ని చూడగానే ఒక్క మాట కూడా రాకుండా సైలెంట్ పర్సన్ లాగా ఇంకా ఆడు ఉంటాడు. ఎందుకంటే ఏదైనా కానీ జరిగింది అంటే మొత్తం నా బయోడేటా బయట తీస్తాడేమో అన్నట్టుగా భయపడిపోయి ఇంకా ఆడ ఉంటే మంజు అయితే మాత్రం తనకు కొడుకు జీవితం బాగానే ఉండాలి అన్నట్టుగా సత్యనారాయణ వ్రతంలో మాత్రం కొంచెం మంచిగానే ఉంటుంది. ఇంకా గుణ అయితే సిద్ధు విషయంలో ఇది ఎలా అయినా ఆపాలి, కానీ ఎలా ఆపాలి అన్న ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు. ఎవరి వల్ల ఏం చేస్తే ఈ వ్రతం ఆగిపోతుంది.